వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ నుంచి రక్షణ కల్పించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కర్నూలు జిల్లా కలెక్టర్ను కోరారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గత 4 సంవత్సరాల నుంచి ఇంట్లో పనిచేసే బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలు వాపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సుధాకర్ను రిమాండ్కు తరలించారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను వైసీపీ పార్టీ నుంచి తొలగించాలని రజక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. 2019 నుంచి 2023 వరకు మేము వాళ్ళ ఇంట్లో పని పోతుంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టేవాడు. ఒక సెక్స్ వీడియో చూపించి లైంగికంగా నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు. అందుకు నేను ఒక రోజు వీడియో తీసుకొని మా ఇంట్లో వాళ్ళకి చూపించి చెప్పినాం. అందుకే మేము కేసు పెట్టి నాకు న్యాయం కావాలి అనుకుని ఇక్కడికి వచ్చినాం. మాకు న్యాయం జరగాల సార్. మా పాపకి ఇలాంటి చేసినాడు. మాకు 4 ఆడపిల్లలు, మమ్మల్ని ఇట్లా మా పిల్లని ఇట్లా చేసినాడు. మాకు పెళ్లి చేయడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేసినాడు. మేము పని చేస్తున్నాము. మా ముగ్గురు చేసి 10,000 ఇస్తున్నాము. మా పాప చెప్తే మా అమ్మ నాన్న చంపుతామని చెప్పి మాకు ఈ విధంగా చేసినాడు. మాకు న్యాయం జరగాల. మా పిల్లని ఈ విధంగా చేసినాడు. మానభంగం చేసేసినాడు. ఇక్కడ మాకు న్యాయం జరగాలని వచ్చినాం సార్. మేము కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై, అవమానాలకు గురై, మానభంగానికి గురైనటువంటి దస్తగీరమైనటువంటి మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం, ఆశ్రయించడం జరిగింది. అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని 2019 నుంచి తన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక వేధింపులు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి, పార్టీ నుంచి తొలగించాలి, ఈమెకి న్యాయం చేయాలి.